ఇది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు మళ్ళీ భారీగానే పెరిగిపోయాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు 1 ఔన్స్కు $68 పైగా పెరిగిందట. దీంతో ఔన్స్ బంగారం $5,034 పైన ట్రేడ్ అవుతుందని బిజినెస్ అనలిస్టులు చెప్తున్నారు. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 4.86% మేర పెరిగిందట. దీంతో ప్రస్తుతం ఔన్స్ వెండి ధర సుమారుగా $81.5 వద్ద ట్రేడ్ అవుతుందని మార్కెట్స్ని బట్టి తెలుస్తోంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ల విషయానికి వస్తే కనుక పసిడి ధరలు కాస్త ఊరట కల్పించినట్లు కనిపించినా మళ్ళీ పెరిగి నిజంగా వినియోగదారులకి కొనుగోలుదారులకి నిజంగా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. పసిడి ప్రియులకి నిజంగా బంగారం కొనేటట్లేదు. ఈరోజు కనుక మనం చూసుకుంటే కనుక రేట్ల విషయంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకి $1,310 మేర పెరిగింది. అంటే $1,310 మేర పెరిగింది 10 గ్రాములకి. దీంతో తులం బంగారం ధర 1,57,910 వద్దకు దూసుకు వెళ్ళింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు విషయం తెలుసుకుందాం. హైదరాబాద్ విషయానికి ఈవేళ 10 గ్రాములపై 1,200 మేర పెరిగింది. 10 గ్రాముల మీద హైదరాబాద్లో 1,200 మేర పెరిగింది. దీంతో తులం గోల్డ్ రేటు సుమారుగా అంటే 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు నిజంగా 1,44,750 వద్దకు ఎగబాగినట్లుగా మనకి స్టాక్ మార్కెట్ సూచన బట్టి తెలుస్తోంది. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం మళ్ళీ భారీగా పెరుగుతోంది. నిజంగా బంగారంతో పాటు వెండి కూడా కొనేటువంటి సందర్భం కూడా ఏమీ లేదు. సుమారుగా ఒకప్పుడు 50,000 70,000 అలా ఉన్నటువంటి కిలో వెండి ధర ఇప్పుడు 3 లక్షలకు చేరిపోయిందంటే అది ఎంత స్థాయిలో అంటే బంగారం కంటే ఎక్కువగా పరిగెడుతోంది వెండి అని ఇక్కడ చెప్పకనే చెప్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సూచీలు. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం మళ్ళీ భారీగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా పడిపోయినటువంటి వెండి ధర మళ్ళీ పుంజుకుంటోంది. ఈరోజు ఒక్కరోజే కిలో వెండి రేటు $15,000 మేర పెరిగిందట. దీంతో మరోసారి 3 లక్షల మార్కుని దాటింది. మొన్నటి వరకు పడిపోయింది, వెండి తగ్గుతూ వస్తుంది అని అనుకున్నటువంటి సందర్భంలో ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం. వెండి కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. గతంలో 3 లక్షల మార్కుని దాటింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు చూసుకుంటే 15,000 పెరిగి మరొకసారి 3 లక్షల మార్కుని కూడా కిలో వెండి ధర దాటేసినటువంటి సందర్భం. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే కనుక 3 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం వెండి రేట్లు ఫిబ్రవరి 10 అంటే ఈ రోజు వరకు చూసుకుంటే కనుక మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి మాత్రం నేను ఇప్పుడు చెప్తున్నవి. అలాగే బులియన్ మార్కెట్లో రేట్ల విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం లోపు అయితే మారిపోతూ ఉంటాయి. ఇదైతే కొనుగోలుదారులు వినియోగదారులు అసలే పసిడి ప్రియులు ఈ యొక్క రేట్లు అయితే కాస్త తెలుసుకుని ఆచితూచి కొనుగోలు చేయడం బెస్ట్ అని ఇప్పుడు బిజినెస్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా సరే సామాన్యులకి అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి సందర్భంగా కనీసం బంగారం విషయం పక్కన పెడితే వెండి కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 3 లక్షలు ఇప్పుడు ఒక 50,000 70,000 ఉన్నప్పుడు చూసాం కిలో వెండి. ఇప్పుడు 3 లక్షల మార్కు దాటుతుందని అంటే ఏ విధంగా చూడాలి? సో ఖచ్చితంగా మరి రేట్లు ఇలాగే ఉంటాయా? నిజంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో కొన్ని వస్తువులపైన నిజంగా తగ్గుముఖం పట్టినటువంటి సందర్భం. అలాగే బంగారం వెండి ధరల విషయానికి వచ్చేసేసరికి అమాంతం పెరిగిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఏదేమైనా సరే ఇది ఒక మంచి పరిణామంగా చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేశంలో సంపన్నులందరూ దేశంలో మెజారిటీ ప్రజలందరూ కూడా సంపన్నులు కాదు కాబట్టి మెజారిటీ ప్రజలు ఎప్పుడు కూడా నిరుపేదలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ బంగారం వెండి ధరల విషయానికి వస్తే కనుక నిజంగా మధ్యతరగతి వాళ్ళకి నిరుపేదల వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూసే. నిజంగా రేపటి రోజున దీనికి ప్రత్యామ్నాయంగా ఏ లోహాన్ని వినియోగించి ఒక కట్న కానుకల రూపేనా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు బంగారం వెండి నిజంగా కొని నిజంగా ఆ శుభకార్యాలు కానీ లేకపోతే ఒక ఆడపిల్లని అత్తారింటికి పంపించే టైంలో కానీ ఇక మీదట పెట్టలేనటువంటి పరిస్థితి వస్తుందా అంటే కనుక ప్రస్తుతం ఇటువంటి ధరలు చూస్తే కనుక ఎవరు కొంటారు ఇలాగా? సో సంపన్నులకే ఇది సాధ్యమైందా? సంపన్నులు కూడా కొనలేకుండా ఉన్నటువంటి ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు బంగారం వెండి ధరల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా పసిడి పరుగులు తీస్తున్నటువంటి విధానం చూస్తే ఇది ఇలాగే పెరుగుతూ మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందని చూడాలి మరి. సో ఏదేమైనా సరే మధ్యాహ్నానికి ఈ యొక్క నేను చెప్పిన ధరలు, ఎందుకంటే ఈ రోజుకి కిలో వెండి ధర నిజంగా 15,000 పెరిగింది. సో
హైదరాబాద్ విషయానికి వస్తే కనుక అంటే సుమారుగా 3 లక్షల మార్కు దాటింది. మరి ఒకవైపు హైదరాబాద్లో బంగారం తులం బంగారం విషయానికి వస్తే కనుక 1,57,950 రూపాయలు. అలాగే 22 క్యారెట్స్ తులం బంగారం ధర సుమారుగా 1,45,000 హైదరాబాద్ మార్కెట్ని బట్టి తెలుస్తోంది. సో ఏదేమైనా సరే పసిడి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి రోజులని బిజినెస్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఆచితూచి మీరు పెట్టుబడి పెట్టుకోవడం చాలా మంచిదంటూ కూడా చాలామంది నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే బంగారం వెండి ధరలు ఇలాగే పరుగులు తీస్తే కనుక సామాన్యులు ఏది కూడా కొనేటట్టు లేవు అనేటువంటి సందర్భం అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.